ఎస్ డైరెక్టర్ శ్రీ కోనేటి గారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ సందీప్ కిషన్ గారు, శ్రీకాంత్ గారు, సాయి రాజేష్ గారు, మన సారీ బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదరు, మా వీరాజ్ అశ్విన్ గారు, సారీ మన లక్ష్మణ్ సినీ విజన్ నుంచి నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కూడా వచ్చి ఉన్నారండి. లక్ష్మణ్ కూడా ఓకే. మరి బెక్కం వేణుగోపాల్ గారు, మరియు మామిడి చెట్టి సీనన్న, కాసాలే శ్యామన్న, ఎంటైర్ టీం అంతా అందరు ఇక్కడికి వచ్చేసినటువంటి పండు కో ప్రొడ్యూసర్, మణికుమార్ గారు, మన లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్స్ అండ్ అనిత గారికి, మరి అభి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా 2.5 సంవత్సరాల క్రితం ఈ మూవీ స్టార్ట్ అయిందండి. ఈ స్క్రిప్ట్ వర్క్ జరగడానికి కారణం ఫస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, నా మిత్రుడు. ఫస్ట్ స్క్రిప్టు నేను గోపి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు గోపి ఒక పాయింట్ చెప్పాడు, ఇలా కావాలరా అంటే దాన్ని బ్యాక్డ్రాప్ చేసి చెప్పిన వెంటనే వితిన్ 3 డేస్లోనే నాకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే సోహెల్ని, మన పాషా గారిని గిట్ట తీసుకొచ్చి పరిచయం చేసి ఈ మూవీ చేస్తున్నామని చెప్పేసి అని అన్నారు. ప్రతి విషయంలో ఈ రోజు వరకు కూడా నాకు బెక్కం వేణుగోపాల్ వెన్నంటూ ఉండి ఒక వెన్నుపూసలాగా, ఏదైతే ఒక పట్టు అంటాం కదా, ఆ పట్టులాగా మా వెన్నంటూ ఉండి ఈ సినిమాని ఈరోజు వరకు కూడా మా వెనక ఉండి నడిపించాడండి. పాషా గారి గురించి చెప్పాలి. ఫస్ట్ కొంత అమౌంట్ పెట్టుకొని దిగాడండి తను ఈ సినిమాకి. బట్ ఈరోజు మొత్తం సోలో ప్రొడ్యూసర్గా తను పడ్డ కష్టం ఇంత అంత కదండి. అతనుకున్న ప్యాషనే ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది ఆ సినిమాని. దానికి తోడు సోహెల్. ఈ పాషా గారికి ధైర్యం ఎవరు అని అంటే సోహెల్ తన భుజాల మీద వేసుకుని, భయ్యా నేనున్నా, ఏం కాదు, మనం చేద్దాం, సినిమా బాగుంది, ఈ కథ బాగుంది, నన్ను నమ్ము అని తన వెనకాల ఉండి ఈరోజు వరకు సపోర్ట్గా ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ ఓన్లీ సోహెల్. తన ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందండి. తను ఏదైనా ప్రతి ఒక్కటి నాతో, అన్నా ఇలా చేద్దామా, అన్నా ఇలా వెళ్దామా, రైట్, ఓకే సోహెల్, నీకు ఎలా అనిపిస్తే అలా వెళ్దాం, అలా చేద్దాం. ఈ రోజు వరకు ప్రమోషన్ విషయంలో కూడా అన్న ఇంతమందిని ఇలా పిలుస్తున్నా, ఇలా చేద్దామన్నాను. ఈ రోజు వరకు అంటే నాలాంటి దర్శకులకి ఇంత మంచి తీసిన సినిమాని జనాల వరకు తీసుకెళ్లాలంటే ఇలాంటి సపోర్ట్లు ఉండాలండి. ఇలాంటి సపోర్ట్ లేకపోతే నాలాంటి డైరెక్టర్లు వెనకనే పడిపోతారు. నా అబ్బాయి క్లాస్ అమ్మాయిమా సినిమా కూడా ఫస్ట్ బాగుంది అనే టాక్ వచ్చింది, కానీ జనాల్లోకి వెళ్ళలేకపోయింది. సో మళ్ళీ ఈ సినిమా కూడా నేను ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ సోహెల్ని, పాషా గారిని, మా బెక్కం వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ నా వెనక ఉండి ఏం కాదు, భయపడవద్దు, ఈ సినిమా చేస్తున్నాం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామనే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. తర్వాత ఇంద్రజ గారు, ఆవిడ ఈరోజు రాలేకపోయారు, తనకు వేరే షూటింగ్ ఉండడం మూలంగా. మేము అనుకోకుండా ఈరోజు ఈ డేట్ ఫిక్స్ చేయడం మూలంగా ఆమె డేట్ లేకపోవడం, ఆమె రాలేకపోయింది. ఇంద్రజ గారి గురించి చెప్పాలండి, ఈ సినిమాకి బయట తను తీసుకునే రెగ్యులర్ రెమ్యునరేషన్స్ వేరే ఉంటాయి, పర్ డే ఇంత అని చెప్పేసి. అలా కాకుండా ఫస్ట్ నేను కథ చెప్పిన వెంటనే, సార్ మనం చేస్తున్నాం సార్ అంటే రెమ్యునరేషన్ గురించి డిస్కషన్స్ వచ్చాయి. ఏం పర్లేదండి, నాకు బయట ఇచ్చే దాని మీద 50% తగ్గించి నాకు ఇవ్వండి, నేను చేస్తున్నాను ఈ సినిమా అని చెప్పేసి ఇంద్రజ గారు చెప్పడం జరిగింది. లాస్ట్ డే షూటింగ్కి డేట్లు లేవు, అందరు ఆ కాంబినేషన్లో డేట్ అడిగాం. ఆవిడ క్యాన్సల్ చేసుకొని మళ్ళీ ఈ సినిమాకి ఆ డేట్ ఇచ్చి వితౌట్ రెమ్యునరేషన్ తోడు కూడా ఆవిడ ఈ సినిమాకి చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. తర్వాత మా బీమ్స్ సిసిరేలియో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు బ్రదరు. అయినప్పటికీ ఎప్పుడూ ఫోన్ చేసి సపోర్ట్గా, అన్నా సూపర్ ఉందన్న సినిమా, చాలా బాగా వచ్చింది,
మీరేం అధైర్యపడకూడదు అంటూ ధైర్యం ఇస్తూనే ఉంటాడు నాకు. మొన్న కూడా ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ భీమ్స్. అదేవిధంగా ఈ కెమెరామెన్ డిఓపి గోకుల్ భారతి ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడే అతని టాలెంట్ ఏంటి అనేది నాకు తెలిసిందండి. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడే అతనికి చెప్పా, బ్రదర్ నువ్వు మంచి పెద్ద కెమెరామెన్ అవుతావు అని చెప్పినండి. ఈ రోజు వరకు కూడా తను చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడ్డా ఏం చేయడు, అలా తను చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోకుల్. అదేవిధంగా శ్యామ్కే నాయుడు గారు కొద్ది రోజులు తను కూడా పనిచేశారండి ఈ సినిమాకి. అన్న శ్యామన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని ఎప్పుడూ నేను మరవను, ఎందుకంటే మీరు మాకు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అగో ఇప్పుడే భీమ్స్ గారి గురించి మాట్లాడుతున్నా, భీమ్స్ వచ్చేసిండు. థ్యాంక్ యూ భీమ్స్. సో ఈ కథ గురించి తీసుకుంటే అండి, ఫస్ట్ ఈ కథ రాస్తున్నప్పుడు గోపి మేమంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఫణికృష్ణ అని రైటర్ని పరిచయం చేశాడు. తను దీనికి రచన సహకారం చేయడం జరిగింది. మేము అంతా కంటెంట్ అంతా రాసుకొని అంతా అయిన తర్వాత దీనికి ఒక వెర్షన్ డైలాగ్ పార్ట్ రాసేసుకున్నాం. ఒక వెర్షన్ డైలాగ్ పార్ట్ రాసిన తర్వాత ఇదంతా తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది సినిమా అంతా. సో ఈ స్లాంగ్ రాయాలి, ఎవరు రాస్తారు అన్నప్పుడు సోహెల్ తన మిత్రుని రాకేష్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. రాకేష్ నాతో వచ్చినప్పుడు అతనికి ఏంటంటే డైలాగ్ పార్ట్ ఎలా రాయాలో కూడా తెలియదు అది, కానీ అద్భుతమైన డైలాగులు రాయగలుగుతున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేస్తే మంచి రైటర్ అవుతాడని చెప్పి, బ్రదర్ మీకు ఏం భయపడొద్దు మీరు రాయండి అని చెప్పి ప్రతి వర్డ్ దగ్గరుండి రాపించుకున్నాను. థ్యాంక్ యూ రాకేష్. తర్వాత ఈ సినిమాలో ఇంకొక రైటర్ ఉన్నాడండి, అది ఇప్పటివరకు ఇక్కడ టాపిక్ రాలేదు, జబర్దస్త్ రాంప్రసాద్. తను కూడా ఈరోజు చెన్నైలో షూట్లో ఉండి రాలేకపోయాడు. రాంప్రసాద్ కూడా ప్రతి డైలాగులు అండి, ఇందులో చాలా ఎమోషనల్ డైలాగులు ఉన్నాయంటే అది రాంప్రసాద్ రాసిందండి. చాలా ఎమోషనల్గా ఉంటాయి డైలాగులు, ప్రతి డైలాగులు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్ అవుతారు ఈ సినిమాకి. ఈ సినిమా ఏదైతే ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుందో అలాగే ఆ సెంటిమెంట్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయండి. మన సోహెల్ మదర్ క్యారెక్టర్ చేశారు ప్రమోదిని గారు, చాలా అద్భుతంగా చేశారు ఆవిడ కూడా. సో ఇలా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు నాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా తప్పకుండా ఇది హిట్ అవుతుందనే నమ్మకంతో ఇంత దూరం వచ్చాము. మీ ముందు ఇలా విజువల్స్ ఇలా కనపడుతున్న బ్యాక్గ్రౌండ్లో మాకు సెట్లు అవన్నీ ఇలా సాంగ్లలో కనిపిస్తుంటే దానికి మా విఠల్ గారు ఆర్ట్ డైరెక్టరు. థ్యాంక్ యూ విఠల్ గారు. సో సారీ ఏమనుకోవద్దు, కొంచెం టెన్షన్లో ఉండి అన్నీ మర్చిపోతూ ఉన్నాను. మా కోరియోగ్రాఫర్స్ కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టరు, విజయ్ బిన్ని, నాసామిరంగా రీసెంట్లీగానే డైరెక్టర్ అయ్యాడు విజయ్. తర్వాత భాను మాస్టర్ కూడా, తర్వాత ఫైట్ మాస్టర్ అంజీ, నిఖిల్, వీళ్ళందరి పేరు నా ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇద్దరిని बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.